వైసీపీలో మరో బిగ్ వికెట్ పడుతుందా? ఆ కీలక నాయకుడు జగన్ కి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిపోయారా? పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు జనసేనలో చేరడం దేనికి సంకేతం? ఉమ్మడి ఏపీలోనే కీలక నాయకుడికి రాజకీయ వారసుడైన ఆ నేత వెళ్లిపోతే ఆ రెండు జిల్లాలలో వైసీపీ ఇక పూర్తిగా స్థాపితమైనట్లేనా? ఇప్పటికే అక్కడ కూటమి క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో ఇప్పట్లో వైసీపీ కోలుకోవడం సాధ్యం కాదా? వైసీపీ అధినాయకత్వం పార్టీ బలంగా ఉందని, తిరిగి అధికారం తమదేనని ధైర్యంగా చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలోని కొందరు కీలక నేతల్లోనే అధినేత మాటలపై విశ్వాసం తగ్గిందనే చర్చ జోరుగా నడుస్తోంది. 2024 ఎన్నికల ముందు నుంచే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న నేతలు అనేక మంది ఉన్నారు. ఎన్నికల తర్వాత మరికొందరు సైలెంట్ అయ్యారు. ఈ అసంతృప్త నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం సాధ్యమా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరిలో కోటగిరి కుటుంబం రాజకీయంగా మంచి ప్రభావం కలిగిన కుటుంబంగా పేరుగాంచింది. మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు టీడీపీ తరపున అనేకసార్లు గెలిచి మంత్రిగా కీలక శాఖలను నిర్వహించారు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. ఆయన రాజకీయ వారసుడిగా కోటగిరి శ్రీధర్ వైసీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తండ్రి పేరు, బలమైన సామాజిక వర్గం మద్దతు, అంగబలం, అర్ధబలం, అలాగే 2019లో వైసీపీకి ఉన్న ఊపు ఇవన్నీ కలిపి శ్రీధర్ ఏలూరు నుంచి ఎంపీగా గెలవడానికి దోహదపడ్డాయి. అయితే గెలిచిన కొంతకాలం వరకు తన నియోజకవర్గంలో చురుకుగా ఉన్న కోటగిరి శ్రీధర్ అక్కడ ఇతర నేతల జోక్యంతో కొంత విసుగు చెందారని అంటారు. అంతేకాకుండా పార్టీ కూడా తనపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడం ఆయనకు నిరాశ కలిగించిందని చెబుతారు. 2024 ఎన్నికలకు ముందు పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అలాగే తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావించి తాను టికెట్ వద్దని స్వయంగా చెప్పేశారని ఆ సమయంలో ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం వైసీపీ ఆ స్థానానికి వేరే అభ్యర్థిని ఎంపిక చేసింది. అయితే గోదావరి జిల్లాల్లో వైసీపీ బోణీ కూడా కొట్టలేదు. ఇక కోటగిరి శ్రీధర్ ప్రస్తుతం తన వ్యాపారాల నిమిత్తం అమెరికాలో ఉన్నారని చెబుతున్నారు. అయితే రాజకీయాలకు పూర్తిగా దూరమవ్వాలనే ఉద్దేశం ఆయనకు లేనట్టే కనిపిస్తోంది. తన అనుచరులను నిశ్శబ్దంగా జనసేనలోకి మళ్లిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు ఆయన స్వయంగా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీలో ఇప్పటికే పెద్ద నాయకులు ఎక్కువ మంది ఉన్నందువల్ల అక్కడ తనకు తగిన స్థానం దక్కదనే భావనతో కోటగిరి జనసేన వైపు దృష్టి పెట్టారని చెబుతున్నారు. ఆ దిశగా ఇప్పటినుంచే ఆయన తన రాజకీయ కార్యాచరణను సజావుగా జరిగేలా సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం కూడా ఉంది. వైసీపీకి ఆయన అధికారికంగా రాజీనామా చేయలేదు, కానీ మానసికంగా దూరంగా అయినట్లే అని అంటున్నారు. అందుకే ఆయన వర్గం అంతా జనసేనలోకి వెళ్లిందని అంటున్నారు. ఆయన వైసీపీని వీడడం, జనసేనలో చేరడం అన్నది మాత్రం కరెక్ట్ టైంలోనే ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం, బలమైన సామాజిక నేపథ్యం, వివాదరహితుడిగా పేరున్న కోటగిరి శ్రీధర్ లాంటి వారు వైసీపీని వీడితే గోదావరి జిల్లాలో భారీ నష్టమే అని అంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ బలహీనపడుతోంది. పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉంటూ సేవ చేసిన నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు పార్టీని వదిలిపెడుతున్నారు. ఒకరి వెంట ఒకరు కూటమి పార్టీలో చేరిపోతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వైసీపీ పూర్తిగా కనుమరుగైంది. ఎన్నికల్లో జగన్కు భారీ షాక్ ఇచ్చారు గోదావరి ప్రజలు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ దుకాణం పూర్తిగా బంద్ అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలు నిశ్శబ్దంగా ఉన్నారు.
నాయకులు పత్తా లేకుండా పోయారు. జిల్లాల్లో నడిపించే నాయకత్వం లేకపోవడం, ఉన్న నాయకులపై కార్యకర్తలకు నమ్మకం లేకపోవడం వల్ల వైసీపీకి చాలా నష్టం జరుగుతుందని ఆ పార్టీ కార్యకర్తల్లోనే చర్చ జరుగుతోంది. క్యాడర్ సైతం తమ దారి తాము చూసుకుంటున్నారు. ఆళ్ల నాని లాంటి చాలామంది బలమైన నాయకులు ఇప్పటికే వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. కోటగిరి శ్రీధర్ బలమైన నాయకుడు. ఆయన కూడా వెళ్లిపోతే ఇక వైసీపీకి గోదావరి జిల్లాల్లో భారీ నష్టం తప్పదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.